తప్ప కులపరంగా అన్యాయం జరుగుతున్నది మరి అయినప్పటికీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పడమే తప్ప కాలేదు. మన కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ అవసరం అని చెప్పి మన కుల పెద్దలందరూ నిర్ణయించి మరి పోరాటం చేసి కుల కార్పొరేషన్కి మున్నూరు కార్పొరేషన్ తెచ్చుకోవడానికి దోహదపడడం అయింది. కార్పొరేషన్ తెచ్చుకోవడం కూడా అయింది. మనదే కాకుండా మనం పోరాటం చేసినందుకు వేరే కులాలు పోరాటం చేయకుండా కార్పొరేషన్ కావాలని అడగకుండా అన్ని బీసీ కులాలకు ఇచ్చినా మనకు సంతోషం. బీసీ కులాలకు ఇచ్చింది కాబట్టి అయినప్పటికీ అన్ని కులాలకి కార్పొరేషన్ కమిటీలు ఎన్నుకోవడం జరిగింది కానీ మనం మున్నూరు కార్పొరేషన్ కమిటీని ఎన్నుకోలేదు. మరి అది నష్టమే జరిగింది. అదే కాకుండా ఈ రోజు వరకు ₹1 బడ్జెట్ కూడా మనకి కేటాయించకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి భావిస్తున్నాం. మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, కేవలం మన తెలంగాణ ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏంటంటే ఈరోజు ₹1 ప్రకటించకపోగా మనం అడిగినందుకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీ సాక్షి ప్రకటించడం జరిగింది. ప్రతి జిల్లాకి 2 ఎకరాలు ₹2 కోట్ల ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మేము ఇస్తున్నాము అని చెప్పని ప్రకటించడం జరిగింది. మరి ఈ రోజు వరకు దానికి ఊసెత్తకపోవడం, అఫీషియల్ గా లెటర్ కూడా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ అన్న మరి దాన్ని అఫీషియల్ గా లెటర్ కూడా చూపించడం జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం చూపించినప్పటికీ కూడా ఇప్పుడు కార్పొరేషన్ ఇవ్వకపోవడం దురదృష్టకరం. మన బడ్జెట్ మనకి ఇవ్వకపోవడం మన చిన్న చూస్తున్నందుకు ఈ రోజు మరి చూసి విసుగొచ్చి మరి ఈరోజు మౌన పోరాటం ద్వారా ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరి నిరసనలు వెల్లెత్తుతున్న 21వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు నిరసన తెలియజేస్తున్నాం. అప్పటికి కూడా ప్రభుత్వం పాజిటివ్ స్పందించకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం రావడానికి మొన్న ఎట్లయితే అసెంబ్లీ ఎలక్షన్లో పనిచేసిందో మున్నూరు కాపు ప్రత్యక్షంగా పరోక్షంగా అదే విధంగా స్థానిక సంస్థలు కూడా మరి యాంటీ చేయడానికి కూడా మున్నూరు కాపు కులం ఎనికి రాదు అని చెప్పని మీరు మా మున్నూరు కాపు రాష్ట్రంలో వ్యాప్తంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి మరి మిమ్మల్ని వెల్లడించుకునేది ఒకటే, ముఖ్యమంత్రి గారు కానీ మన మంత్రులకు కానీ మాకు మున్నూరు కాపు నుంచి క్యాబినెట్ కార్పొరేషన్ కమిటీ త్వరితగతిన ప్రకటించాలి. దానికి తదనంతరం బడ్జెట్ ని ₹2,000 కోట్ల తెలంగాణ కార్పొరేషన్ ప్రకటించాలి. ప్రతి జిల్లాకి 2 ఎకరాలు ప్రభుత్వం ఒప్పుకున్న ప్రకారంగా అసెంబ్లీలో ప్రకటించిన ప్రకారంగా ప్రతి జిల్లాకి 2 ఎకరాలు ₹2 కోట్ల ప్రకటించాలి. ప్రకటించిన విధంగా అమలు చేయాలని చెప్పని ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. లేని పక్షంలో రోడ్డుకి ధర్నాలు చేయడం, అదే కాకుండా మరి దీక్షలు నిరాహార దీక్ష చేయడానికి కూడా మున్నూరు కాపు మరి యువత మున్నూరు కాపు పటేల్స్ అంతా రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేసుకుంటూ నమస్కారం.